ఫ్రెండ్స్, నరుటో యూనివర్స్ లో స్ట్రాంగెస్ట్ హోకాగే ఎవరంటే చాలా మంది హషిరామా అని చెప్తారు. అదే ఫాస్టెస్ట్ హోకాగే ఎవరంటే మినాటా అని చెప్తారు. కానీ నరుటో స్టోరీ మొత్తంలో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పర్సన్ ఎవరని అడిగితే ఆన్సర్ మాత్రం చాలా మందికి తెలియదు. ఇమాజిన్ చేయండి, నరుటో షాడో క్లోన్ జుట్సుని నేర్చుకోకపోతే అకాడమీలో ఫెయిల్ అయ్యేవాడు. అదే మినాటో ఫ్లయింగ్ ఐజన్ జుట్సుని చేయకపోతే ఎల్లో ఫ్లాష్ అనే లెజెండ్ ఎప్పుడు పుట్టేదో కూడా కాదు, మనకు తెలిసేది కాదు. ఏదో టెన్స్ క్రియేట్ అవ్వకపోతే ఫోర్త్ గ్రేడ్ నింజా వార్ కంప్లీట్ గా వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోయేది గైస్. ఇంకా ఆన్బో, నింజా అకాడమీ, చూనిన్ ఎగ్జామ్స్, కొనహావ్ మిలిటరీ పోలీస్, ఇవన్నీ మనం ఇప్పుడు నార్మల్. కానీ ఈ సిస్టమ్స్ అన్ని క్రియేట్ చేసింది ఒక మనిషి అని మీకు తెలుసా? ఆ లెజెండరీ జీనియస్ ఎవరో కాదు, సెకండ్ హోకాగే టోబిరామా సెంజో. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ స్టోరీ కంప్లీట్ గా మారిపోతుంది. ఎందుకంటే చాలా మంది టోబిరామాని హషిరామా తమ్ముడుగా లేదంటే ఉచిహా క్లాన్ హేట్ చేసిన హోకాగేగా మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. కానీ ఆ రెండు లేబుల్స్ వెనక ఉన్న నిజం చాలా డిఫరెంట్ గైస్. ఒక ఇన్వెన్షన్స్ నరుటో వరల్డ్ ని ఫర్ ఎవర్ మార్చేశాయి. ఇంకొక సైడ్ తన డెసిషన్స్ వల్ల ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీకి రీజన్ అయ్యాయి. మరి వారి మధ్యలో పుట్టిన ఒక చిన్న పిల్లవాడు నరుటో వరల్డ్ హిస్టరీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ జీనియస్ గా ఎలా అయ్యాడు? షాడో క్లోన్ నుంచి ఏదో టెన్స్ వరకు లెజెండరీ జుట్స్ ని ఎలా క్రియేట్ చేశాడు? ఇంకా ఎందుకు ఇప్పటి వరకు టోబిరామాని మోస్ట్ మిస్అండర్స్టూడ్ హోకాగా అని పిలుస్తారు? ఆ కంప్లీట్ స్టోరీ ఇప్పుడు మనం చేద్దాం గైస్. ఫ్రెండ్స్, టోబిరా క్యారెక్టర్ ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం తన చైల్డ్హుడ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే తన స్టోరీ పీస్ఫుల్ విలేజ్ నుంచి స్టార్ట్ అవ్వలేదు, బ్యాటిల్ ఫీల్డ్ లో స్టార్ట్ అయింది. ఆ టైంలో నరుటో వరల్డ్ మొత్తం వారింగ్ స్టేట్ పీరియడ్ లో ఉండేది. ప్రతిరోజు క్లాన్స్ మధ్య యుద్ధాలు, ప్రతి బ్యాటిల్ తర్వాత ఎవరో ఒక ఫ్యామిలీని కోల్పోయేవారు. చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లడం కాదు, వెపన్స్ పట్టుకుని వారికి వెళ్లాల్సిన రోజులు అవి. టోబిరామా కూడా ఆ క్రూయల్ వరల్డ్ లోనే పెరిగాడు. తన ఇద్దరు తమ్ముల్ని కవర్మా మరియు ఇటామా సెంజో యుద్ధంలో చనిపోయారు. ఒక చిన్న ఏజ్ లోనే తన కళ్ళ ముందే ఫ్యామిలీ కోల్పోవడం వల్ల తన ఆలోచించే విధానం కంప్లీట్ గా మారిపోయింది. హషిరామా ఆ పెయిన్ ను చూసి పీస్ గా మార్చాలని కలలుకన్నాడు. కానీ టోబిరామా మాత్రం పవర్ లేకపోతే మనం వాళ్ళని ఎప్పటికీ ప్రొటెక్ట్ చేయలేమని డిసైడ్ అయ్యాడు. ఆ మూమెంట్ నుంచి ఎమోషన్ కన్నా లాజిక్ ని ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేశాడు. అదే రీజన్ వల్ల టోబిరామా ఆర్డినరీ నింజాలా ట్రైన్ అవ్వలేదు. వాటర్ రిలీజ్ మాస్టరీ, స్పీడ్, స్ట్రాటజీ, సీలింగ్ టెక్నిక్స్, ప్రతిరోజు తన బాడీని, తన మైండ్ ని ఒక వెపన్ లాగా ప్రిపేర్ చేసుకున్నాడు. చాలా మంది హషిరామాని స్ట్రాంగెస్ట్ సెంజో అంటారు. కానీ నరుటో హిస్టరీలో గ్రేటెస్ట్ స్ట్రాటజిస్ట్ అనే టైటిల్ మాత్రం టోబిరామాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ ఫ్రెండ్స్, తన లైఫ్ ని ఫర్ ఎవర్ గా మార్చేసిన బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ ఇంకా ముందే ఉంది. ఒక బ్యాటిల్, ఒక ఉచిహా, ఇంకా ఆ రోజు తీసుకున్న డెసిషన్ నరుటో హిస్టరీని శాశ్వతంగా మర్చిపోయేలా చేసేసింది. ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్. టోబిరామాని చాలా మంది ఉచిహా క్లాన్ ని ఎందుకు అంత డౌట్ గా చూసేవాడిని అంటారు. కానీ ఆ ఫీలింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? అది ఒక బ్యాటిల్లో. ఆ బ్యాటిల్లో ఎదురుగా ఉన్నది ఆర్డినరీ నింజా కాదు, మదారా ఉచిహా తమ్ముడైన ఇజునా ఉచిహా. ఆ టైంలో సెంజు క్లాన్ కి, ఉచిహా క్లాన్ కి బిగ్గెస్ట్ ఎనిమీస్. ప్రతి బ్యాటిల్ లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్. అలాంటి ఒక యుద్ధంలో టోబిరామా, ఇజునే ఫేస్ టు ఫేస్ వచ్చేసారు. ఇద్దరు ఎక్స్ట్రాడినరీ సినోబీసే. ప్రతి బ్యాటిల్ ఇంటెన్స్ గా జరిగింది. కానీ ఫైనల్ బ్యాటిల్ గా టోబిరామా తన స్పీడ్, ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇజునాని డెడ్లీగా అటాక్ చేస్తాడు. ఆ ఇంజురీస్ నుంచి ఇజునా రికవర్ అవ్వలేక అక్కడే చనిపోతాడు. ఇక్కడ నరుటో హిస్టరీ కంప్లీట్ గా మారిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే తన తమ్ముడు డెత్ ని మదారా ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు. ఆ కోపం, ఆ పెయిన్ సెంజు క్లాన్ మీద హేటెడ్ ని ఇంకా పెరిగేలా చేశాయి. ఫ్యూచర్ లో మదారా తీసుకున్న చాలా డెసిషన్ కి ఇది ఒక మేజర్ రీజన్ గా కూడా అయింది. కానీ ఫ్రెండ్స్, చాలా మంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే టోబిరామా ఆ బ్యాటిల్ ని పర్సనల్ రివెంజ్ కోసం గెలవలేదు. బ్యాటిల్ ఫీల్డ్ లో ఎనిమిని డిఫీట్ చేయడం తన డ్యూటీ అని మాత్రమే చూశాడు. కానీ ఆ ఒక్క డెసిషన్ ఫ్యూచర్ లో మదారా, ఉచిహా క్లాన్, ఎంటైర్ నరుటో వరల్డ్ ఫేట్ ని ఫర్ ఎవర్ మార్చేసిన చైన్ రియాక్షన్ కి బిగినింగ్ అయింది. మరి ఆ ఎండ్లెస్ వార్ ని ఆపడానికి హషిరామా తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటి? అది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, సెంజు క్లాన్, ఉచిహా క్లాన్ మధ్య ఇయర్స్ పాటు జరిగిన యుద్ధాలు చివరికి ఒక ఎండ్కి వచ్చాయి. హషిరామా తన బిగ్గెస్ట్ ఎనిమి మదారాకి ఫ్రెండ్షిప్ చేయించి కొనెహాగారు అంటే హిడెన్ విలేజ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ ఫ్రెండ్స్,
విలేజ్ ని క్రియేట్ చేయడం ఒక సక్సెస్ అయితే, ఆ విలేజ్ ని జనరేషన్స్ వరకు సర్వైవ్ అయ్యేలా బిల్డ్ చేయడం ఇంకా పెద్ద ఛాలెంజ్. ఇక్కడే టొబిరామా రియల్ రోల్ స్టార్ట్ అయింది. టొబిరామా డ్రీమ్ ని క్రియేట్ చేశాడు. టొబిరామా ఆ డ్రీమ్ కి స్ట్రక్చర్ ఇచ్చాడు. ఎందుకంటే రూల్స్ లేకపోతే పీస్ ఎక్కువ రోజులు నిలవ ఉండదని క్లియర్ గా తెలుసు కాబట్టి. ఫస్ట్ గా నింజా అకాడమీని క్రియేట్ చేశాడు. చిన్న ఏజ్ నుంచి ప్రాపర్ ట్రైనింగ్, టీమ్ వర్క్, డిసిప్లిన్ నేర్పించడం స్టార్ట్ అయింది. బ్యాటిల్ ఫీల్డ్ లో డైరెక్ట్ గా పిల్లల్ని పంపడం బదులు ముందు ప్రిపేర్ చేయడం అనే సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత జూనియర్ ఎగ్జామ్ ని క్రియేట్ చేశాడు. నింజా స్ట్రెంత్ ని ఫెయిర్ గా ఎవాల్యుయేట్ చేయడానికి, ప్రమోషన్స్ మెరిట్ బేస్డ్ లో ఇవ్వడానికి ఈ సిస్టమ్ ని స్టార్ట్ చేశాడు. డిఫరెంట్ విలేజెస్ మధ్య కోఆపరేషన్ పెరిగేలాగా కూడా ఇది హెల్ప్ చేసింది. కానీ ఫ్రెండ్స్, విలేజ్ సెక్యూరిటీ గురించి కూడా టొబిరామా చాలా డీప్ గా ఆలోచించాడు. సీక్రెట్ మిషన్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కోసం అన్బు బ్లాక్ ఓప్స్ ఫౌండేషన్ ని క్రియేట్ చేశాడు. విలేజ్ లో ఇంటర్నెట్ లా అండ్ మెయింటైన్ చేయడం కోసం కొనహో మిలిటరీ పోలీస్ ఫోర్స్ ని క్రియేట్ చేశాడు. ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తాన్ని ఉచిహా క్లాన్ కి ఇచ్చేశాడు. ఫస్ట్ లుక్ లో ఇది ఒక రెస్పెక్ట్ లాగా కనిపించింది. ఉచిహా క్లాన్ కి ఇంపార్టెంట్ పొజిషన్ ఇచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో అదే డెసిషన్ నరుటో హిస్టరీలోనే బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా మారబోతుంది. నా ఒపీనియన్ లో హషిరామా కొనహాకి హార్ట్ అయితే టొబిరామా కొనహాకి బ్రెయిన్. ఎందుకంటే ఇప్పటికీ బొరుటో ఎరా వరకు సర్వైవ్ అయిన సిస్టమ్స్ లో చాలా వరకు టొబిరామా క్రియేట్ చేసినవే. కానీ విలేజ్ సిస్టమ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, నరుటో హిస్టరీని ఫర్ ఎవర్ మార్చేసిన లెజెండరీ జుజుట్సుస్ కూడా టొబిరామా క్రియేషన్స్. షాడో క్లోన్, ఫ్లయింగ్ రైజన్స్, ఏదో టెన్స్. అసలు ఈ ఇంపాసిబుల్ టెక్నిక్స్ ఎలా క్రియేట్ చేశాడో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్. నరుటో యూనివర్స్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ జుట్సు ఏంటి అని అడిగితే చాలా మంది రసెంగన్, చిడోరి లేదా రష్యన్ షురికెన్ అని చెప్తారు. కానీ ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ ఏంటంటే ఈ లెజెండరీ టెక్నిక్స్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన జుట్సుస్ అన్ని ఒక మనిషే క్రియేట్ చేశాడు. ఆ మనిషే టొబిరామా సెంజు. ఇమాజిన్ చేయండి, నరుటో సిగ్నేచర్ టెక్నిక్ అయినా షాడో క్లోన్ జుట్సు లేకపోతే ఏమయ్యేది? ఫెయిల్ అయ్యేవాడు, పెయిన్ ని డిఫీట్ చేయలేడు, ఓకే కావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయ్యేది. కానీ టెక్నిక్స్ ని క్రియేట్ చేసింది నరుటో కాదు, కకాషి కాదు, టొబిరామా. నార్మల్ క్లోన్ జుట్సుని ఇల్యూజన్ మాత్రమే క్రియేట్ చేస్తుంది, కానీ షాడో క్లోన్ రియల్ బాడీ లాగా ఫైట్ చేస్తుంది. ఇంకా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లోన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన మెమరీస్ అన్ని ఒరిజినల్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకే నరుటో రికార్డ్ టైంలో కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేయగలిగాడు. కానీ ఫ్రెండ్స్, ఇది ఒక్కటే కాదు, మినాటోని ఎల్లో ఫ్లాష్ గా మార్చిన ఫ్లయింగ్ రైజింగ్ జూట్స్ని ఒరిజినల్ క్రియేటర్ కూడా టొబిరామానే. ఒక స్పెషల్ సీల్ ప్లేస్ లో చేసిన తర్వాత ఆ లొకేషన్ కి ఇన్స్టెంట్ గా టెలిపోర్ట్ అవడం, ఆ స్పీడ్ ని అప్పట్లో ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. మినాటో ఆ టెక్నిక్ ని పర్ఫెక్షన్ గా తీసుకెళ్లాడు. కానీ ఫౌండేషన్ వేసింది మాత్రం టొబిరామానే. ఎక్కడతో అయిపోలేదు. నరుటో హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ అయిన ఫార్బిడెన్ జుట్సుని క్రియేట్ చేసింది కూడా టొబిరామానే. డెడ్ నింజాస్ ని మళ్ళీ బయటి బ్యాటిల్ ఫీల్డ్ కి తీసుకురావడం అనే కాన్సెప్ట్ అప్పట్లో అన్ఇమాజిబుల్. తన పర్పస్ రీసెర్చ్ కోసం, వార్ స్ట్రాటజీ కోసం క్రియేట్ చేసిన ఈ జుట్సు ఫ్యూచర్ లో ఒరిచిమారు, కబుటో చేతుల్లో పడిన తర్వాత ఎంటైర్ 4th గ్రేట్ నింజా వారికి బిగ్గెస్ట్ వెపన్ అయింది. ఒపీనియన్ లో టొబిరామా పవర్ వల్ల లెజెండ్ కాలేదు, నాలెడ్జ్ వల్ల లెజెండ్ అయ్యాడు. కానీ ఫ్రెండ్స్, తన గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ కన్నా ఎక్కువ డిబేట్ క్రియేట్ చేసింది ఒక డెసిషన్ ప్లాన్ గురించి తన ఆలోచన. అదే ఇప్పుడు మన నెక్స్ట్ పార్ట్ లో డీటెయిల్ గా చూద్దాం. ఫ్రెండ్స్, నరుటో ఫ్యాన్స్ మధ్య ఇప్పటికీ కంప్లీట్ గా డివైడ్ అయ్యే టాపిక్ ఏదైనా ఉందంటే అది టొబిరామా ఉచిహా క్లాన్ ని ఎందుకు హేట్ చేశాడు అనే క్వశ్చన్. చాలా మంది డైరెక్ట్ గా ఎస్ అని చెప్తారు. కానీ ఫ్రెండ్స్, కంప్లీట్ స్టోరీ తెలుసుకుంటే ఆన్సర్ అంత సింపుల్ కాదు. ఇమాజిన్ చేయండి, చిన్న ఏజ్ నుంచి టొబిరామా ఏం చూశాడు? ఇయర్స్ పాటు ఉచిహా క్లాన్స్ తో వార్స్, తన ఓన్ బ్రదర్స్ డెత్, ఇంకా ఇజునాతో జరిగిన డెడ్లీ బ్యాటిల్. ఆ ఎక్స్పీరియన్స్ అన్ని తన మైండ్ లో ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేశాయి. కానీ తను ఉచిహాని పర్సనల్ గా హేట్ చేయలేదు, తను వాళ్ళ పవర్ ని ఫియర్ చేశాడు. ఎందుకంటే టొబిరామా ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్ ని నోటీస్ చేశాడు. షరింగన్ ఆర్డినరీ కకై గెన్కై కాదు. ఉచిహా వాళ్ళు ఎవరైనా డీప్ గా లవ్ చేసి ఆ పర్సన్ ని కోరిపోయిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ హేటర్ గా మారుతాయి. ఆ ఇంటెన్స్ ఎమోషన్స్ వల్ల షరింగన్ స్ట్రాంగ్ అవుతుందని టొబిరామా బిలీవ్ చేశాడు. మదారా లైఫ్ తర్వాత ఒబిటో స్టోరీ ఈ అబ్జర్వేషన్స్ ని కొన్ని సిచ్యువేషన్స్ లో నిజంగానే ప్రూవ్ చేసేవి.
ఆ రీజన్ వల్ల విలేజ్ సేఫ్టీ కోసం ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకున్నాడు. కొనాగో మిలిటరీ పోలీస్ ఫోర్స్ మొత్తం ఉచిగా క్లాన్ కి ఇచ్చాడు. ఫస్ట్ లుక్ లో ఇది పెద్ద రెస్పెక్ట్ లా కనిపించింది, కానీ యాక్చువల్ గా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాళ్ళని కొంచెం దూరం పెట్టాడు. ఒకే డెసిషన్స్ లో డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. టొబిరామాకి ఇది సెక్యూరిటీ మెజర్, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ మాత్రం ఐసోలేషన్ గా స్టార్ట్ అయింది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్, గుడ్ ఇంటెన్షన్ తో తీసుకున్న ఆ ఒక్క డెసిషన్ ఇయర్స్ తర్వాత ఉచిగా క్లాన్ ఫ్రస్ట్రేషన్ కి రీజన్ అయ్యింది. ఆ ఒపీనియన్ లో టొబిరామా విలన్ కాదు, పర్ఫెక్ట్ హీరో కూడా కాదు. తను ఒక రియలిస్టిక్ లీడర్. విలేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి కరెక్ట్ ఇంటెన్షన్ ఉంది, కానీ ఆ ప్రొటెక్షన్ మెథడ్ ఫ్యూచర్ లో అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్స్ కి క్రియేట్ చేసింది. మరి ఆ లెజెండరీ జీనియస్ సెకండ్ హోకాగే సీట్ మీద కూర్చున్నాక కొనాగాని ఎలా లీడ్ చేశాడు, అది మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఫ్రెండ్స్, హషిరామా డెత్ తర్వాత కొనాహో ముందు ఒక పెద్ద క్వశ్చన్ నిలిచింది. నెక్స్ట్ హోకాగే ఎవరు? చాలా మందికి ఆన్సర్ తెలుసు గైస్, అది టొబిరామా సెంజు అని. ఎందుకంటే అప్పటికి తన వరల్డ్ గ్రేట్ వాటర్ స్టైల్ యూజర్, లెజెండరీ ఇన్వెంటర్, ఇంకా బ్యాటిల్ ఫీల్డ్ లో అన్బీటబుల్ స్ట్రాటజిస్ట్ గా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ టొబిరామా క్యారెక్టర్ గురించి చాలా మంది మిస్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. తన హోకాగే పొజిషన్ కోసం ఎప్పుడు ఆశపడలేదు. లీడర్షిప్ అంటే పవర్ కాదు, రెస్పాన్సిబిలిటీ అని నమ్మేవాడు. కానీ కొనాహో ఫ్యూచర్ కోసం ఆ రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేశాడు. సెకండ్ హోకాగే అయిన తర్వాత తన లీడర్షిప్ స్టైల్ హషిరామాకి కంప్లీట్ గా ఆపోజిట్ లో ఉంది. హషిరామా ఏమో ఎమోషన్స్ తో డెసిషన్ తీసుకుంటే, టొబిరామా ఫ్యాక్ట్స్, లాజిక్, స్ట్రాటజీ మీద డెసిషన్ తీసుకునేవాడు. తన మైండ్ సెట్ చాలా సింపుల్, పీస్ ని క్రియేట్ చేయడం కంటే పీస్ ని ప్రొటెక్ట్ చేయడం కష్టం అని. అందుకే విలేజ్ ని ఎమోషనల్ గా కాదు, ప్రొఫెషనల్ గా రన్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతి నింజాకి క్లియర్ రెస్పాన్సిబిలిటీస్, ప్రతి డిపార్ట్మెంట్ కి ప్రాపర్ స్ట్రక్చర్, ప్రతి డెసిషన్ కి లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఆ సిస్టమ్స్ వల్లనే కొనాగో స్ట్రాంగెస్ట్ హిడెన్ విలేజ్ గా ఎదిగింది. కానీ ఫ్రెండ్స్, ఒక లీడర్ గ్రేట్నెస్ తన లైఫ్ లో చేసిన పనులతో మాత్రమే మెజర్ చేయలేరు. ఫైనల్ మూమెంట్ లో తన పీపుల్ కోసం ఏం చేశాడు, అదే ఒరిజినల్ టెస్ట్. మరి టొబిరామా ఆ టెస్ట్ ని ఎలా పాస్ అయ్యాడు? ఫస్ట్ గ్రేట్ నింజా వార్ లో జరిగిన ఆ ఫైనల్ మిషన్ తన లైఫ్ లోని లాస్ట్ బ్యాటిల్. ఇంకా హిరోజిన్ సతురోబిని థర్డ్ హోకాగేగా ఎలా చూస్ చేశాడో ఆ ఎమోషనల్ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఒక లీడర్ గ్రేట్నెస్ తన పవర్స్ తో కాదు, తన లాస్ట్ డెసిషన్స్ తో మెజర్ చేస్తారు. టొబిరామా లైఫ్ లో కూడా అలాంటి ఒక మూమెంట్ వచ్చింది, అదే ఫస్ట్ గ్రేట్ నింజా వార్. ఆ వార్ టైప్ లో టొబిరామా తన ఎలైట్ టీమ్ తో మిషన్ కంప్లీట్ చేసి రిటర్న్ అవుతున్నాడు. ఆ టీమ్ లో ఫ్యూచర్ థర్డ్ హోకాగే గారు కూడా ఉన్నారు. అలా రిటర్న్ అవుతున్నప్పుడు సడన్ గా వాళ్ళ ముందు ఒక డెడ్లీ ఎనిమి అపీర్ అవుతాడు, కింకాగు ఫోర్స్. ఫ్రెండ్స్, ఇది ఆర్డినరీ నింజా స్క్వాడ్ కాదు, కుమగారాకి బిలాంగింగ్ అయిన 20 మంది ఎస్ ర్యాంక్ ఎలైట్ షినోబీస్ తో ఫామ్ అయిన అసోసియేషన్ యూనిట్. ప్రతి ఒక్కడు హై లెవెల్ జోనిన్ కన్నా డేంజరస్. డైరెక్ట్ గా హోకాగేని ఎలిమినేట్ చేయడానికి వీళ్ళని పంపించారు. కానీ ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ స్క్వాడ్ ని లీడ్ చేసిన కింకాకు మరియు గింకాకు ఆర్డినరీ నింజాస్ కూడా కారు. ఈ ఇద్దరు బ్రదర్స్ నైన్ టైల్స్ కురామా కడుపులో కొన్ని రోజులు సర్వైవ్ చేసి కురామా చక్రాన్ని అబ్జర్వ్ చేశారు. అందుకే వాళ్ళిద్దరికి ఇంక్రెడిబుల్ చక్ర రిజర్వ్స్, మాన్స్టేరియస్ స్ట్రెంగ్త్, ఇంకా పార్షియల్ గా నైన్ టైల్స్ ట్రాన్స్ఫార్మేషన్ పవర్స్ వచ్చినాయి. ఏంటి ఫ్రెండ్స్, ఒక సైడ్ ఏమో సెకండ్ హోకాగే, ఇంకో సైడ్ 20 ఎస్ ర్యాంక్ నింజాస్. వాళ్ళ దగ్గర ఉన్న కురామా చక్ర, సేజ్ పార్ట్స్, వెపన్స్. ఆ బ్యాటిల్ గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. టొబిరామాకి ఆ రియాలిటీ ఇమ్మీడియట్ గా అర్థమైంది. ఆ మూమెంట్ లో తను ఒక డెసిషన్ తీసుకున్నాడు, మీరందరూ ఎస్కేప్ అవ్వండి, వీళ్ళని నేను ఆపుతాను అని. ఎందుకంటే హోకాగే తన డ్యూటీ తన లైఫ్ ని సేవ్ చేసుకోవడం కాదు, నెక్స్ట్ జనరేషన్ ని ప్రొటెక్ట్ చేయడం. ఎస్కేప్ అయ్యే ముందు హిరోజిన్ సరుటోబిని చూసి నెక్స్ట్ హోకాగే నువ్వే అని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఒక్కడే వాళ్ళందరినీ ఫేస్ చేశాడు. ఫ్రెండ్స్, మాంగా గానీ యానిమే గానీ బ్యాటిల్ ని కంప్లీట్ గా చూపించలేదు. కిషిమోటో ఆ ఫైట్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. అఫీషియల్ గా మనకు తెలిసింది మాత్రం ఒకటే, టొబిరామా ఆ ఫోర్స్ తో ఫైట్ చేశాడు, అక్కడే వీరమరణం పొందాడని. కానీ ఫ్రెండ్స్, తన డెత్ ఒక హోకాగే స్టోరీకి ఎండ్ కాలేదు. ఆ రోజు నుంచి ఒక లెజెండ్ లెగసీ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, టొబిరామా సెంజు స్టోరీని మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుంది. పవర్ తో లెజెండ్ అవ్వచ్చేమో, కానీ విజన్ తో మాత్రమే హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. హషిరామా కొనాగాని క్రియేట్ చేశాడు, కానీ ఆ విలేజ్ జనరేషన్స్ వరకు నిలబడేలా సిస్టమ్స్ బిల్డ్ చేసింది మాత్రం టొబిరామానే. తన కొన్ని డెసిషన్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన
తన ఇంపాక్ట్ మాత్రం నరుటో వరల్డ్ నుంచి ఎప్పటికీ ఎరేజ్ అవ్వదు. మరి మీ ఒపీనియన్ ఏంటి? టొబిరామా నిజంగానే నరుటో హిస్టరీలోనే మోస్ట్ అండర్ రేటెడ్ హోకాగేనా, లేదా ఉచిహా క్లాన్ విషయంలో తను తీసుకున్న బిగ్గెస్ట్ మిస్టేకా? కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో లెజెండరీ నరుటో డాక్యుమెంటరీతో కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.